ఈ రోజుల్లో మన యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన మూలాలను మర్చిపోతున్నారని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరూ గర్వంతో తల ఎత్తుకునేలా ఒక 19 ఏళ్ల కుర్రాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. తరతరాలు గుర్తుంచుకునే ఒక అద్భుతమైన ఘనతను సాధించాడు. ఆ యువకుడి పేరు వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే. వయసు కేవలం 19 సంవత్సరాలు. ఈ చిన్న వయసులోనే అతను సాధించిన ఘనత వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. శుక్ల యజుర్వేదంలోని మాధ్యాదిన శాఖకు చెందిన దండక్రమ పారాయణం ని అతను పూర్తి చేశాడు. ఈ దండక్రమ పారాయణం అనేది వేదాలలోని పఠించే పద్ధతుల్లో అత్యంత క్లిష్టమైనదిగా, అత్యంత గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి అసాధారణమైన జ్ఞాపక శక్తి మరియు స్వరంలో అద్భుతమైన ఖచ్చితత్వం అవసరం. పండితుల అభిప్రాయం ప్రకారం గడిచిన 200 సంవత్సరాలలో ఇంతటి దోషారితమైన ప్రదర్శన ఎప్పుడూ నమోదు కాలేదట. ఆలోచించండి, ఇందులో దాదాపు 2000 వేద మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నిటినీ ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా, ఒక్క క్షణం కూడా ఆగకుండా ఏకదాటిగా 50 రోజుల పాటు పారాయణం చేయాలి. చిన్న పొరపాటు జరిగినా మళ్లీ మొదటి నుండి ప్రారంభించాలి. అలాంటి అసాధారణమైన ఈ దీక్షను ఈ 19 ఏళ్ల దేవవ్రత్ పవిత్ర కాశీ క్షేత్రంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. మన గొప్ప గురు పరంపరకు అసలైన ప్రతినిధిగా నిలిచాడు. ఈ విషయం తెలిసిన కాశీ ఎంపీ మన ప్రధాని మోదీ గారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాశీ ఎంపీగా ఈ అద్భుతమైన ఘనత మన పవిత్ర నగరంలో జరగడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. దేవవ్రత్ కు, అతని కుటుంబానికి మరియు అతనికి మద్దతుగా నిలిచిన దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, పండితులు మరియు సంస్థలకు నా ప్రణామాలు అంటూ ప్రశంసించారు. ఒక్కసారి ఆలోచించండి, మన సంస్కృతి, మన వేదాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ యువకుడిని చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో కదా. ఇలాంటి యువకులే మన భారత సంస్కృతికి నిజమైన వారసులు. ఈ అద్భుతమైన ఘనత సాధించిన దేవవ్రత్ ను మనం అందరం అభినందిద్దాం. ఈ విషయం ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ అభినందనలను కామెంట్స్ లో తెలియజేయండి. జై హింద్.